మనము డీప్ ఫ్రిడ్జ్లో అయినా యూజ్ చేసుకోవచ్చండి. మామూలుగా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మామూలుగా బయట పెట్టుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవడానికి, కిచెన్లో యూజ్ చేసుకోవడానికి ప్రోడక్ట్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాము. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. నేను ఈ ప్రోడక్ట్ మీషోలో అయితే తీసుకున్నాను. ఫ్రిడ్జ్కి సంబంధించిందండి. మనం ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. స్టోరేజ్ బాక్సెస్ అండి. నేను కాంబో ప్యాక్లో అయితే తీసుకున్నాను. మనకి బాక్సెస్ మొత్తం కూడా ఒక 6 బాక్సెస్ అయితే వస్తాయి. మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చో నేనైతే చూపిస్తాను. మీరు విడిగా అయినా పెట్టుకొని గ్రోసరీస్ అన్నీ కూడా పప్పులు కానీ లేదా ఏమన్నా మామూలుగా పిల్లలు తినే స్నాక్స్ అయినా కానీ అవన్నీ కూడా మనం బయట పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. 2 విధాలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను మీషోలో తీసుకున్నానండి. మనకి ఫ్రిడ్జ్లో అయితే వెజిటేబుల్స్ కానీ లేదా ఏమైనా ఫ్లవర్స్ కానీ లేదా చట్నీస్ కానీ కర్రీస్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు. మిల్క్ కానీ కర్డ్ కానీ ఇవి పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. బాక్సెస్ అవి 6 బాక్సెస్ అయితే మనకు వచ్చాయి. నేను వెజిటేబుల్స్ స్టోర్ చేసి మీకు చూపిస్తాను. అయితే మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్లో వచ్చింది. 151 రూపీస్తోనే మనకి ఈ 6 బాక్సెస్ అయితే వస్తున్నాయి. మీషోలో అయితే మనకి అవైలబుల్లో ఉంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక నేను యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇస్తాను. లింక్ ఈ పిక్స్ అనేది అక్కడ యాడ్ చేసి నేను లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే కనుక మీరు ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయొచ్చు. పిక్ మీదే మీరు పైన లింక్ మీద క్లిక్ చేస్తే పిక్ వస్తుంది. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయొచ్చు. వెజిటేబుల్స్ వేసి నేను మీకు చూపిస్తాను. వీటిల్లోనే మీరు గ్రోసరీస్ అయినా బయట పెట్టుకొని అయినా పెట్టుకోవచ్చు. లేదా ఏవైనా పిల్లలకి స్నాక్స్ అయినా బాక్సెస్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కావాలంటే ఐస్ క్రీమ్స్ కానీ లేదా మనకి మిల్క్ కానీ కర్రీస్ కానీ ఇలాంటివన్నీ కర్డ్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను పెట్టుకోవచ్చు. నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఈ ఐటమ్ 6 బాక్సెస్ అయితే వస్తున్నాయండి మనకి మీషోలో. మీరు పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా పర్చేస్ చేయండి. ఇవి మొత్తం కూడా 4 స్టోర్ చేసేసాను. నేను 4 అయితే పెట్టాను. మనకి మొత్తం కూడా 6 బాక్సెస్ అయితే ఇచ్చారు. ఈ 6 బాక్సెస్లో మనకి ఏం ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనం డీప్లోనైనా పెట్టుకోవచ్చు. ఏమైనా ఐస్ క్రీమ్స్ అయినా ఏమైనా ప్రిపేర్ చేసుకొని డీప్లో అయినా పెట్టుకోవచ్చు. మిల్క్ కానీ ఇలాంటివన్నీ కూడా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా డీప్లో పెట్టుకోవచ్చు. మామూలు ఫ్రిడ్జ్లో అయితే కనుక మన వెజిటేబుల్స్ కానీ కర్రీస్ కానీ ఇలాంటి మొత్తం కూడా మనం ఈ విధంగా అయితే స్టోర్ చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు అండి. అటు ఇటు పడేసుకుంటూ అవి మొత్తం కూడా మనం తీసుకుంటూ టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా బాక్స్లో పెట్టుకుంటే కనుక ఈజీగా మనం తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.